టాపిక్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా, సేవ్ హిందూస్ అని చెప్పి మాట్లాడుతున్నా. సేవ్ హిందూస్ అని చెప్పి నేను ఈ స్లైడ్ పెట్టిన. ఈ స్లైడ్ ఎందుకు పెట్టినావు గిరీష్ అని అంటే, వీళ్ళు ఎట్లా మాట్లాడతారనంటే భారతీయ జనతా పార్టీ 2014లో వచ్చిన తర్వాతనే లొల్లిలు షురు అయినాయి దేశంలో. దానికంటే ముందు లొల్లిలు ఏడున్నాయి లొల్లిలు? సమ్మ ఉండే చల్లగా ఉండే దేశం. గిదేంద్రాబాయ్ అని అంటే 2002 గుజరాత్ రైట్స్ అని మాట్లాడతారు. 2002 గుజరాత్ రైట్స్ ఏంద్రా అంటే అగో బాబ్రీ మస్జిద్ని కూలగొట్టి రీలే అని చెప్తారు. ఇదేమైందిరా అని చెప్పి వెనకకు పోయి చూస్తే అప్పుడు సిసలైన మేము కొట్లాడే తపన మీకు అర్థమవుతుంది. సెక్యులర్ ఫ్యాబ్రిక్ అని చెప్పి భారతదేశాన్ని ఒక మతతత్వ దేశం అని అనడం కంటే అపీజ్మెంట్ రాజకీయాలకు పెద్దపీటేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కేవలం మతతత్వ విద్వేషాలు కంప్లీట్గా భారతీయ జనతా పార్టీతోనే అవుతాయి అని చెప్పి చెప్పిండ్రు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ జిగర్ల దమ్ముంటే గిరీష్ దారామోని అనే నేను చిత్రగుప్త్ ఛానల్ సాక్షిగా మిమ్మల్ని జిగర్ల దమ్ముంది అని అడుగుతున్నా. డేటా తీసుకొని వచ్చిన మళ్ళా కౌంటర్ ఇయ్యి. మీ విశ్లేషకారులకు పెన్ను పేపర్ పెట్టుకొని రెడీ చేసుకోమని ఉండ్రి. ఇది మా గర్వం, ఇది మా గర్జన. షురు చేస్తా ఇప్పుడు చెప్పుర్రి. ఆర్ఎస్ఎస్ పుట్టకముందు కూడా లొల్లిలేనే కదా దేశంలో. మళ్ళీ ఏడ్స్ వస్తారు కదా బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద. మళ్ళీ దానికంటే ముందు ఏమైనాయి మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, డేటా రాసుకోమని చెప్పురు కాంగ్రెస్ వాళ్ళందరికీ. 1964 కల్కటా రైట్స్లా హిందూస్ వర్సెస్ ముస్లిమ్స్ జరిగింది. మొన్ననే చెప్పిన నేను కల్కటా రైట్స్లో ఏం జరిగిందో. దాని మీద కంప్లీట్ చిత్రగుప్తు తిప్పింది. 1964 హిందూస్ వర్సెస్ ముస్లిమ్స్ 264 డెత్తులు అయినాయి. 1967లా హతియార్ రాంచీ రైట్స్ హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 184 మరణాలు జరిగినాయి. 1969 గుజరాత్ రైట్స్ జరిగినాయి, హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 512 డెత్స్ జరిగినాయి. ఇప్పుడు ఇక చెప్తారు, ఇక ఆ జనసంఘ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నందుకే లొల్లిలు జరిగినాయి. 1925 ఢిల్లీ, నాగ్పూర్, లాహోర్, యూపీలా హిందూస్ వర్సెస్ ముస్లిం జరిగినాయి. 1925లా కోల్కతా, ముంబై, గుజరాత్ హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 44 మంది చచ్చిపోయారు. 1926, 27లా ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 28 అయినాయి. 1927లా ఒడిశా, పంజాబ్, బెంగాల్, బీహార్, లాహోర్లా హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 104 డెత్స్ అయినాయి. డేటా కూడా పెట్టిన చూడురి, వచ్చిందా? డేటా కూడా పెట్టిన. 1927 నాగ్పూర్లో హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 22 డెత్స్ అయినాయి. 1929లా 22 రైట్స్ ఇన్ బాంబే. 1929లా 22 రైట్ హిందూ వర్సెస్ ముస్లిమ్స్ 250 డెత్స్ అయినాయి. 1931లా బెంగాల్, నాగ్పూర్, బాంబే హిందూ వర్సెస్ ముస్లిమ్స్ అయినాయి. 1932 కాన్పూర్లో 500 డెత్స్ అయినాయి. 1933లా లాహోర్, వారణాసి ముస్లిం వర్సెస్ హిందూ అండ్ 6. 1936లా ఫిరోజాబాద్, ముంబై ముస్లిం వర్సెస్ హిందూస్. 1937 పానిపట్, మద్రాస్, చెన్నైలా హిందూ వర్సెస్ ముస్లిమ్స్. 1939 వారణాసి, కాన్పూర్, సింధ్. ఆగస్ట్ 1946 డైరెక్ట్ యాక్షన్ డే, వెస్ట్ బెంగాల్ వేల మరణాలు. అక్టోబర్ 1946 నూకాలి రైట్స్ ఎవరు చేసిర్రు? సరే, జనసంఘ్ పుట్టినాక అయింది, భారతీయ జనతా పార్టీ పుట్టినాక అయింది, బీజేపీ పుట్టినాక అయింది. ఇప్పుడు చెప్పుర్రా నాకు. 1851లా పార్సీ వర్సెస్ ముస్లిమ్స్. 1857లా పార్సీ వర్సెస్ ముస్లిమ్స్. 1874లా ముంబైలో పార్సీ వర్సెస్ ముస్లిమ్స్. 1982లా తమిళనాడులా. 1917లా బీహార్లా. 1918 ఉత్తరప్రదేశ్లా. 1910లా పేష్వార్లా. 1921 బెంగాల్లా. 1924 కోహత్లా. ఇప్పుడు చెప్పురు ఇక. ఆన్సర్ ఉందా? మళ్ళీ 18 నుంచి అయినాయి కదా లొల్లిలు. ఇక్కడ ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు हिंदू नफरत फैलाता है और वो जो बीजेपी आरएसएस का हिंदू है वो नफरत 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 पहचान के आया, मतलब फैलाने आया है.